క్యాన్సర్ అనేది ఏ ఆర్గాన్, బ్లడ్ అనేది ఒక ఆర్గాన్ మనకి చెప్పాలంటే, అర్థమైందండి. బ్లడ్ క్యాన్సర్ అంటే మనకి బ్లడ్ అనేది మనకి బాడీలో టాప్ టు బాటమ్ ఉంటుంది. సో బ్లడ్ క్యాన్సర్ అనేది ఏ రకం అంటే బ్లడ్ ఒక ఆర్గాన్ అంటే చేయిలో ఉన్న బ్లడ్కి రావడము, కాల్లో ఉన్న బ్లడ్కి రావడం అనేది ఉండదన్నమాట. సో బ్లడ్ క్యాన్సర్ అంటేనే ఇట్ ఈస్ ఎ సిస్టమిక్, అంటే ఆల్ సిస్టమ్స్, అంటే మొత్తం బ్లడ్, బాడీలో ఉన్న బ్లడ్ అంతా అఫెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో బ్లడ్ క్యాన్సర్ అని మనం మెయిన్గా ఏంటంటే అక్యూట్ లుకేమియాస్ని అలా అంత గ్రేవ్గా చూస్తాం. మన సినిమాల్లో చూపించినట్టు ముక్కులో నుంచి, మూతులో నుంచి బ్లడ్ కారిపోవడము ఇలాంటివన్నీ చూపిస్తారు కదా, వీటిని అక్యూట్ లుకేమియాస్ అని అంటాం. సో చిన్నపిల్లల్లో చూసే వెరైటీని అక్యూట్ లింఫాయిడ్ లుకేమియాస్ అని చెప్పి, పెద్దవాళ్ళలో బాగా చూసే బ్లడ్ క్యాన్సర్స్ అక్యూట్ మైలాయిడ్ లుకేమియాస్ అని అంటాం అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఈ బ్లడ్ క్యాన్సర్స్ మనకి అక్యూట్గా, అంటే జస్ట్ లైక్ మలేరియా ఫీవర్ లాగా లేకుంటే డెంగ్యూ ఫీవర్ లాగా ప్రెజెంట్ అవుతుంది. డెంగ్యూలో ఏంటి అందరికీ తెలుసు, ఇప్పుడు ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయి. అలాగే ఈ బ్లడ్ క్యాన్సర్లో ఏంటంటే మనకి WBCs అనేవి బాగా ఎక్కువ మల్టిప్లై అవుతాయి అన్నమాట. సో ఇలా మల్టిప్లై అయినప్పుడు అదర్ సెల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు లింఫాయిడ్ లుకేమియా తీసుకుంటే లింఫోసైట్స్ అనేవి ఎక్కువైపోవడం వల్ల ఈ రెడ్ బ్లడ్ సెల్స్, ఈ ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ప్లస్ నార్మల్ WBCs కూడా తగ్గిపోవడం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వస్తాయి. HB తగ్గిపోవడం వల్ల వాళ్ళకి బాగా నీరసం అనేది ఉంటుంది. అలాగే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి బ్లీడింగ్ అనేది, అంటే మనకున్న రంధ్రాల నుంచి, ఆరిఫైసెస్ నుంచి బ్లీడింగ్ అనేది ఈజీగా స్పాంటేనియస్గా బ్లీడ్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. పెద్దవాళ్ళలో మనం చూసే లుకేమియాని అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అని అంటాం. సో ఈ అక్యూట్ మైలాయిడ్ లుకేమియాలో కూడా మనకి ఏంటంటే మైలోసైట్స్, అంటే బేసికలీ మైలాయిడ్ లీనియేజ్ అని అంటాం. అంటే ఒక రకమైన WBCs మనకి ఎక్కువ అయిపోవడం వల్ల మిగతా సెల్స్ అన్ని, నార్మల్ సెల్స్ అన్ని తగ్గిపోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ లేకుంటే బ్లీడింగ్ ఇలాంటివన్నీ అవుతుంటాయి అన్నమాట. సో వీటిని ఎలా కనుక్కుంటాము అని అంటే, దీనికి మనం మెయిన్ చేసే టెస్ట్ బోన్ మ్యారో టెస్ట్ అని అంటాం. సో బోన్ మ్యారో టెస్ట్ అంటే ఏంటంటే, సో మనకి ఇలియాక్ క్రస్ట్ అనే ఇలియాక్ బోన్ అనేది ఉంటుంది. ఆ పోస్టీరియర్ ఇలియాక్ క్రస్ట్ నుంచి, అంటే ఇక్కడ నడుం భాగంలో చిన్నగా సూది పరీక్ష అనేది ఒకటి చేస్తామన్నమాట. మనకి బోన్ మ్యారో అని అంటే మనకి ఎముకలో మధ్య భాగంలో ఏదైతే స్పాంజీ టిష్యూ ఉంటుందో దాన్ని నీడిల్ ద్వారా రిమూవ్ చేసి దాన్ని టెస్ట్కి పంపించి చూస్తామన్నమాట. అది కన్ఫర్మేటరీ టెస్ట్. ఎందుకంటే మనకి బాడీలో ఈ బ్లడ్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం బోన్ మ్యారో, అంటే బోన్లో మధ్య భాగంలో ఉన్న స్పాంజీ టిష్యూ నుంచి మనకి ఈ బ్లడ్ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ బోన్ మ్యారోలో ప్రాబ్లం ఉందో అదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. కాబట్టి ఆ బోన్ మ్యారోని రిమూవ్ చేసి మనం చూస్తే అక్కడ క్యాన్సర్ సెల్స్ ఏమున్నాయి అనేది తెలుసుకొని మనము ఈ బ్లడ్ క్యాన్సర్ని నిర్ధారించవచ్చు.